కదలిక అనేది ఏం లేదు. మొత్తం స్పర్శ ఇక్కడ నుంచి ఏం స్పర్శ లేదు. ఇప్పుడు స్పర్శ ఇట్లా కాళ్ళు నిలబడుతున్నా. నా పేరు ప్రశాంత్, మాది సిద్దిపేట. లారీ నడుపుతున్నా. అక్కడ అన్లోడ్ చేసే దగ్గర ఇటాచ్ డ్రైవరు ఇట్లా బకెట్ తోటి ఇట్లా వన్ సైడ్ అయ్యి అక్కడ పడ్డా క్యాబిన్లో. ఇక్కడ యశోద హాస్పిటల్ తీసుకొస్తే మళ్ళీ అక్కడ నుండి ఒమేగా తీసుకొచ్చారు హాస్పిటల్కు. అక్కడ స్పైన్ ఇంజరీ అయింది నాకు. అక్కడ నుంచి వెళ్ళి ఒక 18 రోజులు ఉన్నాం అక్కడ హాస్పిటల్లో. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి జాయిన్ అయినా ఫిజియోథెరపీ. అంటే మా అన్నయ్య ఇట్లా మా బావ ఇట్లా వచ్చి చూసి మంచిగా ఉన్నదని ఇక్కడ జాయిన్ చేసి స్పైన్ సర్జరీ అయింది. అప్పుడు ఏం కదలిక అనేది ఏం లేదు. తర్వాత మొన్న రివ్యూకి వెళ్తే బాగానే ఉన్నాం, ఆయనే సంతోషపడ్డారు సార్. సుధా ట్రీట్మెంట్ కాళ్ళు ఏం కదలిక అనేది లేదు. మొత్తం స్పర్శ ఇక్కడ నుంచి ఏం స్పర్శ లేదు. ఇప్పుడు స్పర్శ ఇట్లా కాళ్ళు నిలబడుతున్నా అట్లా ఇట్లా బాగానే ఉన్నది. అంతకుముందుకు ఇంత లేకుండే. డైలీ వస్తారు రూమ్లకు, కండిషన్ ఎట్లున్నది మంచిగా ఉన్నారా అది అని తెలుసుకొని వెళ్తారు వాళ్ళు. నర్సింగ్ ఇట్లా సుతా టాబ్లెట్లు మార్నింగ్ మధ్యాహ్నం నైటు చూసి ఇస్తారు వాళ్ళు. 2 నెలలు అవుతుంది అయిపోయింది. కండిషన్ బాగానే ఉన్నది. ఇక్కడ సార్లును సర్జరీ చేసిన సార్ సుతా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ ఇట్లా కాళ్ళు కదులుతాయి అది అని సుతా మన రివ్యూకి పోతే సార్ సుతా పర్లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. పేషెంట్ కండిషన్ వచ్చేసి డిస్క్ 7 నుంచి 11 దాకా ఆయనకి ఇంజురీ అయింది. ఆ ఇంజురీకి లామినెక్టమ్ చేసి తర్వాత కంప్రెషన్స్ కూడా డీకంప్రెషన్స్ కూడా తీసేసినారు. సర్జరీ ఫిక్సేషన్ చేసినారు ప్లేట్స్ స్క్రూస్. తర్వాత ఆయనకి రిప్ ఫ్రాక్చర్ కూడా జరిగింది. అది 7, 6 టు బోత్ సైడ్ బైలేటరల్గా. తర్వాత మా దగ్గరకు వచ్చిన ఫస్ట్లో ఆయనకి ఎటువంటి మూమెంట్ కూడా లేదు. కాళ్ళలో కూడా నడుములో ఈవెన్ ట్రంక్ కంట్రోలు అటు ఇటు తిప్పేవాళ్ళు కాదు. తర్వాత మేము థెరపీ ప్లాన్ ఏం చేసినామంటే మొదటగా ఆయనకి కొద్దిగా మా ఫిజియోథెరపీ పరంగా అసెస్ చేసుకొని ఎలా ఉన్నాయి మూమెంట్స్ అని చూసుకొని తర్వాత కొత్త పద్ధతిలాగా మేము చేసుకుంటూ కొన్ని బాల్స్ పెట్టేసి సైడ్కి మూమెంట్ కానీ బెడ్ మొబిలిటీ సాఫ్గా పడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు సైడ్కి అటువైపు ఇటువైపు తిరిగేవాడు కాదు ఫస్ట్ ఆయన పేషెంటు. ఇప్పుడేమో సైడ్కి తిరగగలడు, తర్వాత నడుమెత్తగలడు, లేచి కూర్చోగలడు, తర్వాత సైడ్కి ఇటువైపు బెడ్ సైడ్కి కూర్చోగలడు. తర్వాత కొద్దిగా సపోర్ట్ ఇచ్చినామనుకో స్టాండింగ్లో పర్పస్గా చూసుకుంటే స్టాండింగ్ ఇంతకుముందు అసలుకి స్టాండింగే ఉండేది కాదు. ఆ నీ లాకింగ్ కానీ అంటే కాళ్ళు ముడవడము, మోకాళ్ళ దగ్గర నుంచి ముడవడము, పాదాలు ఎత్తడము చేస్తున్నారు, కాళ్ళు లెగ్ లిఫ్టింగ్ చేస్తున్నారు, పాదాల్లో కొద్దిగా కదలికలు ఉంటుండే, ఫింగర్స్లో కూడా కదలికలు ఉంటున్నాయి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ప్రస్తుతం ఇప్పుడైతే చాలా చేంజెస్ వచ్చినాయి. ఆయన కూడా ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఇంత ఇంప్రూవ్ అయిందంటే ఇక్కడ ట్రీట్మెంట్ వల్లగానే బాగానే ఉన్నది సార్. ట్రీట్మెంట్ అయితే చోసలో బాగానే ఉన్నది, మంచిగా ఉన్నదని అనుకుంటున్నా 100%.